నమస్తే. 2026 ఇయర్‌లో 4, 13, 22, 31 ఈ డేట్స్‌లో బోర్న్ అయిన వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుంది? సో ఆల్మోస్ట్ 4, 13, 22, 31 ఎనీ మంత్, ఎనీ ఇయర్ బోర్న్ అయిన వాళ్ళకి ఈ 2026 ఇయర్ మ్యాక్సిమం ఇయర్ స్టార్టింగ్లో కొన్ని బ్రేక్స్ అవుతూ ఉంటాయంట. బ్రేక్ అంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఆగిపోవడం, హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు మధ్యలో బ్రేక్ రావడము, అండ్ మ్యారేజ్ అలయన్స్ వచ్చి కొంచెం డిలే అవ్వడము, ఇలాంటివి కొన్ని ప్రాజెక్ట్స్లో బ్రేక్స్ వస్తాయి. ఇయర్ స్టార్టింగ్ అప్ టు మే, జూన్ వరకు ఈ బ్రేక్స్ వచ్చి తర్వాత నుంచి అవి క్లియరెన్స్ అవుతాయి అన్నమాట. బట్ ఓవరాల్గా చూసుకుంటే పాజిటివ్గానే అనిపిస్తుంది బ్రేక్స్ వచ్చినా కూడా. బట్ ఇయర్ స్టార్టింగ్లో చాలా బ్రేక్స్ ఉంటాయి అండ్ మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ లవ్ మ్యాటర్స్లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఇయర్ స్టార్టింగ్లో అప్ టు మే, జూన్ వరకు ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఎక్కువ ఉండి జూన్, జూలై తర్వాత ఇవన్నీ కూడా క్లియర్ అవుతుంటాయి. అండ్ బిజినెస్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్టింగ్లో బ్రేక్ పడి మళ్ళీ అవి రీగైన్ అవుతాయి అన్నమాట, స్టార్ట్ చేసుకుంటారు. ఇట్లా ఈ రకంగా అయితే కనిపిస్తుంది. హెల్త్ విషయాల్లో 4 నెంబర్ వాళ్ళ ఇయర్లో కేర్ తీసుకోండి. మెయిన్లీ ఇయర్లో వీళ్ళకి బాడీ పెయిన్స్, ఎందుకంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడం వల్ల బాడీ పెయిన్స్, హెడేక్, సో ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా అరైజ్ అవ్వచ్చు. అండ్ స్ట్రెస్ కూడా ఇయర్లో ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏదైనా కానీ స్టార్టింగ్లో డిలే అవుతున్నా కూడా కంగారు పడద్దు. సో మే, జూన్ తర్వాత నుంచి కొంత పాజిటివ్ వేలో మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముందుకెళ్తాయి. హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళకి, అలాగే జాబ్స్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇంకా హెల్త్ గురించి ఎక్కువ అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, సో సొల్యూషన్స్ అన్నీ కూడా మిడిల్ తర్వాత నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ ఇయర్లో మీరు వియర్ చేయాల్సిన కలర్ అయితే క్రీమ్ కలర్ ఎక్కువ యూస్ చేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా కూడా, కౌన్సిలింగ్స్కి వెళ్ళినా కూడా క్రీమ్ కలర్ ఎక్కువ యూస్ చేస్తే చాలా వరకు మీకుండే ఆ స్టార్టింగ్ ట్రబుల్ ఏదైతే ఉంటుందో ఇయర్లో అది కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ హౌస్ వైఫ్స్కి కూడా సేమ్ థింగ్స్ అప్లై అవుతాయి. సో చూద్దాము టారో ఏం చెప్తుందో 4 నెంబర్ వాళ్ళకి ఇయర్ 2026 ఇయర్ 4, 13, 22, 31 డేట్స్లో బోర్న్ అయిన వాళ్ళకి టారో ఏం అడ్వైజ్ ఇస్తుంది టారో ఆస్ట్రాలజీ బట్టి. లెట్స్ సీ అబౌట్ ద టారో ఆస్ట్రాలజీ ఫర్ 4 నెంబర్ ఫర్ దిస్ ఇయర్ 2026. ఎస్, సో టారో బట్టి కూడా స్టార్టింగ్ బ్రేక్స్ వచ్చినా కూడా తర్వాత ఏదైతే మీరు పేషెన్సీగా ముందుకి స్టెప్స్ వేస్తారో దానివల్ల రిజల్ట్స్ బాగా వస్తాయని టారో చెప్తుంది. సో కాబట్టి స్టార్టింగ్ ట్రబుల్ ఏదున్నా కూడా కంగారు పడొద్దు. సో మే, జూన్ తర్వాత నుంచి స్లోగా థింగ్స్, అంటే జూలై, ఆగస్ట్ నుంచి రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి టిప్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండేటట్టు చూసుకోండి. ఈ ఇయర్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే 4, 13, 22, 31 డేట్లో పుడతారో వాళ్ళ నేమ్ వైబ్రేషన్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. న్యూమరాలజీ బట్టి చాలామందికి బేబీ నేమ్స్ అవి పెడుతూ ఉంటాను. అండ్ మీ నేమ్స్ కూడా కాలింగ్ కానీ, సిగ్నేచర్ కానీ ఏదైనా న్యూమరాలజీ ప్రకారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటే ఇయర్లో వచ్చే ఏదైతే అబ్స్ట్రక్షన్ ఉందో, స్టార్టింగ్లో వచ్చే అబ్స్ట్రక్షన్ని కొంత మీరు తట్టుకొని పేషెన్సీగా నిలబడడానికి అవకాశాలు ఉంటాయి.